ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అవునే, నా కూతుర్ని ఎంత బాధ పెట్టింది సుందరి. ఇక్కడ నువ్వుగా ఆలోచిస్తున్నావు. నేను నా కూతురు సుందర్ పడిన బాధలు నేను కళ్ళారా చూశాను కాబట్టి ఆవిడ మనసులోకి, ఆవిడ లోపలికి నేను పరకాయ ప్రవేశం చేసి చూడలేకపోతున్నాను. అర్థమైందా? ఇంకా నువ్వు భరిస్తావేమో కానీ నేను నా కూతుర్నంటే నేను మాత్రం భరించను. ఉన్నదంతా నీలోనే ఉంది. అసలు ఇప్పుడు ఇదొక సమస్యని, దానికి ఒక పరిష్కారం అంటూ నువ్వు ఆ పెద్ద మనిషికి నివేదికలు సమర్పించడం నాకేం బాగోలేదు తెలుసా. దయచేసి నా మాట విను. అను మేడం నీ ఇంట్లో నువ్వు కానీ నేను కానీ పని మనిషిగా చూడొద్దు. ఆమె నొచ్చుకునేలా మాట్లాడొద్దు. ఇదిగో సుందరి, ఆవిడ పని మనిషిగా టీ తెచ్చిందే అనుకో, అందులో చక్కెర ఎక్కువైనా తక్కువైనా అడిగేస్తాను. ఇల్లు సాఫీగా చేయలేదనుకో మర్యాదతోనే అడిగేస్తాను. అంతే తప్ప నేను ఇంకేమీ అడగను. సరేనా? నువ్వేం అడగొద్దు అంటున్నానమ్మా. అమ్మా అర్థం చేసుకో. ఈ రోజు మనకి డబ్బుంది కదా అని మన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావద్దు. మంచితనం పెరగాలి, అర్థం చేసుకునే బ్రాడ్ మైండ్ సెట్ పెరగాలి అంటున్నాను. సరే, నీ మాట నీదే గాని నువ్వు మా గురించి ఆలోచించావు కదా. నువ్వు చెప్తున్నావు కాబట్టి అనుని నేనేమి అన్ను. కానీ మరీ ఎక్కువ చేసిందనుకో నా సంగతి నీకు తెలుసుగా, ఊరుకునేదే ఉండదు. అను ఏం చేసినా నువ్వు సైలెంట్ గానే ఉండు. కావాలంటే ఆ కార్తిక్ నన్ను నేనేమనను. వాణ్ణి మాత్రం వదలలే, వాడి పిప్పి తీస్తాను కదా. కిచెన్లోకి అయితే వచ్చాం, ఏం చేయాలో తెలియదే. మనకు కాఫీ టీ పెట్టడం తప్ప ఇంకేం రాదే. అయినా సరే నేను కష్టపడుతున్నట్టు నటించాలి. ఇవాళ రచ్చ చేసేయాలి. ఆ సుందరి ప్రాణం గిలగిలా కొట్టుకోవాలి. నేను బాగా కష్టపడుతున్నట్టు ఆ సుందరి దృష్టిలో పడాలంటే ఏం చేస్తే పడతాను? ఇంతకీ సుందరి ఎక్కడుంది? బెండకాయలు తరుగుతున్నట్టుగా చేద్దాం. ఇదైతేనే చిన్నగా కట్ చేయొచ్చు, ఎక్కువ బిల్డప్ ఇయ్యొచ్చు. మేడం, మీరు ఇంత ఎర్లీగా కిచెన్ లో పని ఎందుకు చేస్తున్నారు? ప్లీజ్ మేడం, మీరు ఇంట్లో ఎలాంటి పని చేయకండి. చెయ్యకపోతే ఎలా మేడం? మేడమా? మీరు నన్ను మేడం అంటారేంటి మేడం? ఈ ఇంటికి మీరు ఓనర్. మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే మీరు రాజేశ్వరమ్మ గారిని బాధ పెట్టినట్టే మేడం. ప్లీజ్ తప్పకండి. ప్లీజ్ సుందరి గారు. అయ్యో, ఏం పిలుపు మేడం? మీరు నాకు మర్యాద ఇచ్చి మాట్లాడే బదులు నన్ను మర్డర్ చేసేయండి మేడం. మర్డర్లు గొడవలు నాకెందుకు మేడం? పని చేసుకుంటేనే ఓ పూట గడుస్తుంది. సుందరి మేడం, మీరు కిచెన్ లోంచి బయటికి వెళ్ళండి. మీరు హ్యాపీగా కూర్చోండి, మొత్తం పనులన్నీ నేను చేసి పెడతానండి. మేడం ప్లీజ్ మేడం, మీరు నన్ను కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, కానీ మీరు ఇలా కష్టపడుతూ నన్ను ఏడిపించకండి. మీకు దండం పెడతాను. ఎస్, నాకు కావాల్సింది ఇదే సుందరి. నేను కష్టపడుతుంటే నువ్వు బాధపడాలి, నేను మదన పడుతుంటే నీ మనసు ముక్కలవ్వాలి. అదే నేను కోరుకునేదే. అయ్యో, ఎంత పని అయింది మేడం. ఏలు కట్టయింది, రక్తం వస్తుంది. అందుకే మిమ్మల్ని ఇలాంటి పనులు చేయొద్దు అంటున్నాను మేడం. పనులు చేయకపోతే అన్నం పెడతావా? అయ్యో, ఎంత మాట అన్నారు మేడం. అన్నం కోసం మీరు పని చేస్తున్నారా? అయ్యో మేడం, ముందు చేతికి మందేసి కట్టుకొడతాను, రండి. సుందరి మేడం, మందొద్దు, ఏమొద్దు, పసుపు రాస్తే పోతుందిలే. నేను బ్యాండేజ్ తీసుకొస్తాను మేడం.
పసుపు కాదు, కారం పెట్టుకోవాలి. పసుపు అనుకున్నానని చెప్పాలి. నేను ఎంత బాధపడితే తను అంతకన్నా ఎక్కువ బాధపడుతుంది. అయ్యో మంట మంట మంట, ఏమండి మంట? పసుపు వేసుకుంటే ఇంత మండుతుందా? అయ్యో అయ్యో మీరు వేసుకుంది పసుపు కాదు మేడం, కారం. ఫస్ట్ కడుక్కుదురు కానీ రండి. ఏమొద్దు మేడం, ఇలాంటివి అలవాటు చేసుకోవాలి. మీరు వెళ్ళండి. మళ్ళీ మీ సావిత్రమ్మ గారు లేస్తే గొడవ చేస్తారు. మీరు వెళ్ళండి. మేడం ప్లీజ్ మేడం, కడిగి వెన్న పూస రాస్తాను రండి మేడం. పర్లేదు సుందరి మేడం. ఇప్పుడు నేను ఎలాంటి ఆస్తి లేని అనామకురాల్ని. బ్రతకాలంటే ఏదో ఒక పని చెయ్యాలి. బయటకు వెళ్ళి ఎలాగో బ్రతకలేను. ఆ బ్రతికేదో మీ ఇంట్లోనే మీ కాళ్ళ దగ్గర బ్రతకనివ్వండి. మేడం మీరనే ఒక్కో మాట నన్ను సోదులతో కూర్చున్నట్టు అవుతుంది మేడం. ఎందుకు సుందరి మేడం మీరు నా కోసం బాధపడుతున్నట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నేను ఇలా కష్టపడితేనే కదా మీ మనసుకి హ్యాపీగా ఉంటుంది. మీకు మనసులో హ్యాపీగా ఉన్నా పైకి మాత్రం ఇలా నటిస్తున్నారు కదా. నాకు అమ్మ లేదు, పిల్లలు లేరు. నేను నా కార్తిక్ మాత్రమే. మేడం ముందు వేలుకి కట్టనివ్వండి ప్లీజ్ మేడం. అది సుందరికి బాగానే తగిలింది. ఎందుకు ఇలా చేస్తున్నారు మేడం? మీకేదైనా నేను తట్టుకోలేను. రాజేశ్వరమ్మకిచ్చిన మాట కోసమే నేను ఇక్కడ ఉంటున్నాను. నాకు బ్యాండేజ్ కట్టి ముద్దు మేడం. ఏంటి కార్తిక్ బాధపడుతున్నాడా? నేను స్ట్రైట్ గా ఏమీ చేయలేకపోతున్నానే. సెంటిమెంట్తో కొట్టబోతున్నాను సుందరి. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది. కార్తిక్ ఏమైంది? ఏమైంది అంటే మాట్లాడవేంటి కార్తిక్? ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? ఏం చెప్పమంటావు సుందరి? అను పరిస్థితి రోజు రోజుకి చాలా దయనీయ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది. ఏమైంది? ఇంకేమైనా ప్రాబ్లంగా ఉందా? వేళ్లు తెగి రక్తం కారుతుంటే బ్యాండేడ్ వేస్తానని చెప్పినా నా మాట వినిపించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది. అవును కార్తిక్, నేను బ్యాండేజ్ వేస్తానన్నా తను వేయించుకోలేదు. ఏదేదో మాట్లాడుతుంది, చాలా బాధపడుతుంది. ఆ బాధ చేతికైన గాయం వల్ల కాదు సుందరి, మనసుకైన గాయం వల్ల. ఏమంటున్నావు కార్తిక్? మనసుకి గాయం అవడం ఏంటి? కనపడే గాయానికి మందు పెట్టొచ్చేమో కానీ మనసుకి గాయమైతే మందెలా వేస్తాం కార్తిక్? అసలేమైందో అర్థమయ్యేలా చెప్పు. చాలు సుందరి, ఇప్పుడు చెప్తాను చూడు. నువ్విలా టైం ఇవ్వాలనే నేను ఇలా నాటకం ఆడుతున్నాను. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. తను మొదట ఊరెళ్ళిపోదాం అంది. అందుకే నేనొచ్చి మేం ఊరెళ్ళిపోతున్నాం, ఇక్కడ ఉండము అని చెప్పాం. ఆ ఊరెళ్ళిపోతాం దగ్గర నుండి తను మెంటల్గా స్ట్రగుల్ అయింది. చాలా రకాలుగా రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంది. ఏమైందో ఏమో, తెల్లారేసరికి ఇలా ఇంట్లో పని మనిషిలా మారింది. ఇప్పుడు అను మేడం నీతో మాట్లాడలేదా? లేదు, రూమ్లోకి వెళ్ళింది. రూమ్లోకి వెళ్దాం పదా. వద్దు సుందరి, తన మెంటాలిటీ నీకు తెలుసు కదా. తనని ఒంటరిగా కాసేపు వదిలేయటం బెటర్. తను రాత్రులు బెడ్ మీద కాకుండా కింద పడుకుంటుంది తెలుసా? అవునా? నిజం. తనను తాను శిక్షించుకుంటుంది. నువ్వంటే తన కోపం లేదు, విపరీతమైన ప్రేముంది సుందరి. అవును, నువ్వు తప్పు చేయకూడదని, తప్పుడు తిరుగుళ్ళు తిరగొద్దు అని తను చాలాసార్లు నా దగ్గర నీ ప్రస్తావన తెచ్చి బాధపడింది. నిజమా? నీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరు అని చాలాసార్లు నాతో అంటూ బాధపడింది. ఆ విషయాన్ని తను ఎందుకు తెలుసుకోవాలనుకుంటుందంటే, చెప్పు, ఎందుకు తెలుసుకోవాలనుకుంటుంది? నేనే కదా నీ భర్తని.
నీ కడుపు ఎలా వచ్చింది? నువ్వు నా భర్తవని అను మేడంకి తెలియదు కదా, తను నిన్ను ఇలాగే అడిగిందా? అంటే నువ్వు నిజంగా అను మేడం సుఖమే కోరుకుంటుంటే పల్లవిని మాకు అప్పచెప్పి గార్డియన్గా తప్పుకో. ఇంకేం చేయాలి మిస్టర్ కార్తీక్? అను మేడం విషయంలో ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నిజం అనుకున్నాను. నిజంగా నేను ఒక ఫూల్ని. అను మేడం అంటే నాకొక వ్యసనం. ఎవరేం చెప్పినా అను మేడం విషయంలో నేను నమ్మేస్తాను. ఇంకా నమ్మను. ఇంకొకసారి ఈ టాపిక్ నా దగ్గర వచ్చిందంటే నీకు మర్యాదగా ఉండదు. జాగ్రత్త.